అవసరం ఉంది కాబట్టి ఈ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు 42%. కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటూ ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిరు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే. మీరందరూ చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం, అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారు నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది, దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మిగతా కుల సంఘ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా, పేరున మీకు అవకాశం ఇస్తాము. 2-3 నిమిషాలల్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా దయచేసి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కుల సంఘాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి హాజరైనటువంటి అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతి కుల సంఘానితో కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరిస్తూ ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా మన డిమాండ్లన్నీ కూడా వినిపిస్తూ మరి బీసీలకు సంబంధించి చట్టసభల్లో ఒక మంచి బిల్లు చేసేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ బిల్లు చేసినప్పుడు మరి మన అందరి యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో, ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కాపాడబడే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికి కూడా